హాయ్ అండి. శారీ పైన దోస అట్ల పెట్టి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. దోశలు పోసుకున్న తర్వాత దోశల పెన్నం కొంచెం సేపు దాకా హీట్గానే ఉంటుంది కదండి. ఆ హీట్ మీద కొంచెం కందిపప్పుని ఇలా వేసేసుకున్నాం అనుకోండి, హీట్ అవుతుంది కాబట్టి మనం పప్పు వండుకున్న ప్రతిసారి కూడా వేయించుకునే పని లేకుండా ఇలా పప్పు వండుకున్నాం అనుకోండి, చక్కగా మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా దోసపెనం పైన కందిపప్పుని హీట్ చేసుకొని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే అవసరమైనప్పుడు పప్పు వండుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. స్టీల్ అట్ల కర్ర అయితే ఉంటుంది కదండి, దోశలు మనం తీస్తూ ఉంటాము. ఆ అట్ల కర్ర తీసుకొని ఇలా శారీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా చుట్టూరు కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత చూడండి, ఫోల్డింగ్ అయితే చక్కగా కరెక్ట్గా వస్తుంది. ఐరన్ చేసే పని లేకుండా చక్కగా స్టీల్ అట్ల కర్రతో ఎన్ని శారీస్ అయినా కూడా ఫోల్డింగ్ చేసుకో. సో యూజ్ అవుతుందని కూడా ట్రై చేయండి. వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్స్.